ఇంకా దియలే ఒక నిమిషం నినాదాలు చేయండి ఏమన్నా. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, వికలాంగుల నాయకత్వం వర్ధిల్లాలి, వికలాంగుల నాయకత్వం వర్ధిల్లాలి, వికలాంగుల నాయకత్వం వర్ధిల్లాలి, వికలాంగుల నాయకత్వం వర్ధిల్లాలి. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి వికలాంగుల సమస్యను పరిష్కరించాలి. జైంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల 5వ తేదీ రోజున ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ రివ్యూ మీటింగులో దివ్యాంగుల సమస్యలు మండలాలలో కానీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ రివ్యూ మీటింగ్ ద్వారా చర్చించడం జరుగుతుంది. ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునే విధంగా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి ఒక సంఘ భవనాన్ని ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి మరియు గౌరవ రాష్ట్ర మంత్రివారు సీతక్క గారికి మరియు పిసిసి అధ్యక్షులు శ్రీరావు గారికి మేము విన్నవించడం జరిగింది. దయచేసి మీరు ఇప్పటికైనా మాకు ఒక సంఘ భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మాకు దివ్యాంగులకు ఇండ్లు లేని నిరుపేద దివ్యాంగులు చాలామంది ఉన్నారు. వారికి ఇందిరమ్మలో మాకు గుర్తించి 5 లక్షలు ఉన్నాయి కదా, ఈ 5 లక్షలే కాకుండా మాకు 10 లక్షలు స్థలంతో పాటు నిర్మించి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేము మా ఏరియా హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మూగ, చెవిటి, కళ్ళకు సంబంధించిన డాక్టర్లు అర్హులైన దివ్యాంగులు ఉండగా కూడా వారికి హైదరాబాద్ రెఫర్ చేయడం జరుగుతున్నది. అది రెఫర్ చేయడం కాకుండా వారిని సరిగా గుర్తించి మాకు ఆ సరి అయినటువంటి దివ్యాంగులకు సర్టిఫికెట్ ఇప్పించే విధంగా చేయాలి. ఒకవేళ మీరు రెఫర్ చేస్తే కూడా ప్రభుత్వ పరంగా మీరే తీసుకొని పోయి అక్కడ మీరు వారిని టెస్ట్ చేయించి తీసుకొని వచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పించే విధంగా చేయాలి. మరియు అదేవిధంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వము మీరు మా పైన దయధరించి మా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కృతి కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులు కళాకారులు ఉన్నారు. వారిని కూడా గుర్తించి మీ యొక్క కార్యక్రమంలో తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక మిత్రులు మాట్లాడతారు. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్. జాయింట్ యాక్షన్ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘము మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దివ్యాంగులకు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. మరి డెఫ్ అండ్ డెమ్ కానీ, బ్లైండ్ కానీ, ఆర్త్ కానీ చాలా రకాల వెనకబడిపోయి ఉన్నాయి. కావున మేము డాక్టర్లకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, పరికరాలు లేవు అని అంటే, మరి పరికరాలు లేని హాస్పిటల్లో దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇస్తామని క్యాంపు నిర్వహించడము చాలా దురదృష్టకరం. ఇది మరి ఇవాళ 10 రూపాయల బస్ ఛార్జ్ లేనటువంటి వికలాంగుడు మరి హైదరాబాద్ పోయి ఆయన అక్కడికి పోయి తీసుకొచ్చుకోవడము ఎలానో మరి హాస్పిటల్కు చెందినటువంటి డాక్టర్లు కానీ మరి దీనికి అధికారులు స్పందించాలా. అదేవిధంగా 8వ తారీఖు రోజున దివ్యాంగ నాయకులము మా ఇన్ఛార్జి ఫయాజ్ అహ్మద్ కలెక్టర్ గారు, పీడి విజయలక్ష్మి గారు కూడా డాక్టర్లు కూడా వీళ్ళ సమక్షంలో కూర్చుండి ఈ సమస్యకు ఒక కొలికి తీసుకురావాలని, పరికరాలు లేకుండా దివ్యాంగులకు సర్టిఫికేట్లు ఇస్తామని క్యాంప్ వేయడం కానీ, స్లాట్లు చేయడం కానీ, ఇది చాలా రకాల దివ్యాంగులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అదేవిధంగా దివ్యాంగులు అంటే అధికారులు మరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు ఏం చేస్తున్నారంటే నిమ్మకు నీరెత్తనట్టుగానే ఇదవుతుంది. మరి ఈరోజు ఇక్కడ చెట్ల కింద ఖాళీ ప్లేసులలో మీటింగ్ చేసుకుంటున్నారంటే దివ్యాంగుల పరిస్థితి యాడికి వచ్చిందో చూడాలి. దివ్యాంగుల పరిస్థితి కుల భవనాలు
సంఘ భవనాలు అందరికి ఇస్తూ దివ్యాంగుల భవనం ఇవ్వమన్నప్పుడు ప్రభుత్వము పక్క చూపులు చూడడంలో చాలా శోచనీయం ఇది. మరి దివ్యాంగులకు ఖచ్చితంగా దివ్యాంగుల భవనాన్ని ఇచ్చి వారు ఆదుకోవాలి. దివ్యాంగులకు బాగా పేదవాళ్ళైన దివ్యాంగులకు నెలసరి పింఛన్ కొరకు ఎదురు చూస్తూ ఆ ఇంటికాడ బియ్యం మడకచ్చుకో చేప తీసుకుని వచ్చి అండుకుంటున్నారు. అదే సకాలంలో పడకుండా బియ్యం సకాలంలో పడకుండా మీ పింఛని దాన్ని కూడా జోప్యం చేస్తున్నారు. మళ్ళీ పెంచుతా అన్న పింఛని ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన పెంచిని మాత్రం ఇప్పటివరకు రాలేదు. మరి దివ్యాంగులకు పక్కా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా గుర్తించి పక్కా ఇండ్లు వాళ్ళకి కేటాయించాలా. ప్రభుత్వం పరంగా ప్రతి విలేజ్కి ప్రతి మండలానికి ఇది తప్పనిసరిగా ప్రభుత్వము పెద్ద చూపు చూసి దివ్యాంగులను గుర్తించాలి. మరి దివ్యాంగులకు ఇచ్చాలి. దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మరి దివ్యాంగుల పట్ల మీరు చక్కటి చూపు చూస్తే మీరు కూడా కొన్ని కాలాల పాటుగా ఇదవుతారు. మా పుణ్యం మీకు తోడవుతుంది. కావున మరి ఖచ్చితంగా దివ్యాంగులకు ఏ పరిస్థితులు అయితే ఉన్నారో ఆ పరిస్థితులన్నీ గుర్తించి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వికలాంగుల నాయకత్వం, వికలాంగుల నాయకత్వం, వికలాంగుల నాయకత్వం. దివ్యాంగుల సమస్యలపై చెట్ల కింద కూర్చుండడం జరుగుతుంది. మా యొక్క సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ మన జిల్లా కలెక్టర్ గారిని కానీ కొంచెం మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కమిటీ భవనం కొరకు కొంచెం చూసే విధంగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఈరోజు తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నిర్మల్ జిల్లాలోని మండల కమిటీ అధ్యక్షునిగా సాయిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా అట్టోలి సాయిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంతటితో ముగిస్తున్నా. జై దివ్యాంగ్.